మహాశివరాత్రికి ఎవరైనా ఉపవాసం, జాగరణ వంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. కానీ ఈ శివభక్తుడు మాత్రం తన ప్రతిభతో అతి సూక్ష్మ పరిమాణంలో శివయ్య విగ్రహాన్ని రూపొందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన దయాకర్ మినియేచర్ ఆర్టిస్టుగా పేరు పొందాడు. ఒక సూది మొనపై నాగుపాము పడగ నీడలో కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు శివయ్య రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. కేవలం నైలాన్, పెన్సిల్ కలర్స్ ఉపయోగించి ఈ కళాఖండాన్ని తయారు చేశాడు. దీన్ని తయారు చేయడానికి దాదాపు 10 గంటల సమయం పట్టిందని దయాకర్ చెప్తున్నాడు. ఇంత చిన్న సూది మొనపై అందంగా శివయ్యకు రూపం ఇవ్వడం చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. శివుడిపై తన భక్తిని కళారూపంలో చూపించాడు దయాకర్. భక్తి, ఓర్పు, ప్రతిభ కలిస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఆవిష్కరించవచ్చని చెప్తున్నాడు దయాకర్. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం నేను శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం గుండు పిన్నుపై శివ విగ్రహం, అలాగే నందీశ్వరుడు వెనుక ఉన్నట్టు తయారు చేశాను. మరి ఈసారి డిఫరెంట్ ఉండాలని పంపకాల సూది పైన శివుడు, అలాగే ఆ పంపకాల సూది చుట్టూగా తిరుక్కుంటూ పైన నాగుపాము పడిగే, ఈ రెండు తయారు చేశాను. మరి దీని తయారీకి నేను నైలాన్ అండ్ పెన్సిల్ కలర్స్ వాడాను. మరి దాదాపు 10 గంటల సమయం పట్టింది. అయితే ఇందులోపల ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు ఇలాంటి విగ్రహం ఎవరు తయారు చేయలే. సూది పైన శివుడు కూర్చున్నట్టు, అలాగే ఆ పైన నాగపాము ఉన్నట్టు. మరి ఈ సూది కూడా చాలా చిన్నది, దాదాపు 0.8 ఆ సైజులో ఉండే సూది. దాన్ని నేను ఉపయోగించి దీన్ని తయారు చేశాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు.